ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లైక్ వన్ రియా. ఈరోజు అయితే మనం ఒక డ్రాయింగ్ వేద్దాం. అందులో ఇవన్నీ అవసరం. ఒక చైన్, వైట్ పేపర్స్, బ్లూ, స్కెచెస్ అండ్ సీజర్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం లోపలికి పోదాం. ఇప్పుడైతే మనం ఈ డ్రాయింగ్ వేసుకున్నాం. ఫ్లవర్ బాగుంది కదా. ఇప్పుడు మనం దీనికి ఈ చైన్ అతికిద్దాం సైడ్స్కి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈ చైన్ని ఈ సైడ్లో కట్ చేసుకున్నాం. ఇప్పుడు గ్లూతో అతికిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ రైడ్ అతికించేసుకున్నాం. ఇప్పుడు ఈ నుంచి ఇది వరకు సైజ్ కట్ చేసుకుందాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ లైన్ అతికించేసుకున్నాం కదా, ఈ లైన్ కూడా కట్ చేసుకున్నాం. ఇదిగోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే దీన్ని ఇక్కడ గమ్ పట్టేసి ఇది అతికించేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఈ లైన్ కూడా కట్ చేసేసుకుందాం. ఇది కూడా కట్ చేసేసుకొని ఇది కట్ చేసి కలర్ వేస్తే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ లైన్ కూడా అతికించుకుందాం. దీంతో ఇది కూడా అతికించేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బార్డర్ మొత్తం అతికించేసుకుందాం. ఈ కలర్స్తోని ఇది ఫుల్ మొత్తం చేసేసి ఇది హార్ట్స్ వేసేస్తే అయిపోయినట్టే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కలర్తోని మనం డ్రాయింగ్ చేసుకుందాం. అండ్ వీటికే ఓన్లీ ఈ బ్రష్ కలర్తోని ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ రెడ్ కలర్ అయిపోయింది. నెక్స్ట్ ఈ లిప్స్కి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ లీవ్స్కి గ్రీన్ కలర్ వేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ స్టెమ్కి బ్రౌన్ కలర్ వేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బ్రౌన్ కలర్ అయితే అయిపోయింది తోని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఎల్లో ఇలా వేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఎల్లో అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రెడ్ టోన్ని పెటల్స్ అన్నీ ఫిల్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రెడ్ మొత్తం పెటల్స్కి అయితే వేసేసినాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ పర్పుల్ కలర్ ఈ పాట్కి వేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఎల్లో వీటికి వేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఎల్లో కూడా కంప్లీట్ చేసేసినాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రెడ్ కలర్తో ఈ కార్నర్స్ అన్నీ త్రీ హార్ట్స్ వేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ హార్ట్స్ కూడా వేసేసినాం. బ్లాక్తోని అవుట్లైన్ వేసేస్తే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ డ్రాయింగ్ మొత్తం అయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.